మమ్మీస్ బీ లైక్ దట్. హాయ్ హలో అండి, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యారెడ్డి. ఇవాళైతే మేము బుగ్గ జాతర వెళ్తున్నాము ఆ రూట్ల దగ్గర. సో అది వ్లాగ్ అనమాట, కంప్లీట్గా చూడండి. సో అక్క వాళ్ళు కూడా వచ్చారు మార్నింగ్, అందరం కలిసి వెళ్తున్నాము. మమ్మీస్ బీ లైక్ దట్. పిల్లలు హాయ్ చెప్పండి. ఎక్కడ వెళ్తున్నారు? ఓకే పద వెళ్దాం. నిషు సే హాయ్. పదండి వెళ్దాం. ఇప్పుడైతే మేము మా జర్నీ స్టార్ట్ చేసామండి ఆ రూట్లో బుగ్గ జాతరకి. ఇది వచ్చేసి మా విలేజ్ నుంచి దగ్గరే అండి, అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. మేము ఇప్పుడు సిటీ షిఫ్ట్ అయ్యాం కాబట్టి సిటీ నుంచి స్టార్ట్ అయిపోయాం అనమాట. నేను మమ్మీ అక్క పిల్లలు అందరం కలిసి స్టార్ట్ అయ్యామండి. మా అన్నయ్యని తీసుకుని వెళ్తున్నాం అనమాట. ఈసారి అయితే జాతరకి సిటీకి దగ్గరలోనేనండి, అంత దూరం కూడా కాదు. ఇబ్రహీంపట్నం నుంచి మనము సాగర్ హైవేకి కాకుండా ఇటు లెఫ్ట్ సైడ్ కి రోడ్ ఉంటుంది, నోముల సైడ్, అటు వెళ్ళాలన్నమాట. చూడండి నేను. అండ్ ఈ జాతర వచ్చేసి ఓన్లీ కార్తీక మాసం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకే ఉంటుందండి. ఇంకా చాలా టైం ఉంది, ఎవరన్నా వెళ్ళాలనుకుంటే కూడా వెళ్ళండి. ఇది వచ్చేసి మా విలేజ్ అన్నమాట. సో చూపిస్తుంది అక్క. జాతర వచ్చేసి December 2 వరకు కూడా ఉంటుందండి. ఇబ్రహీంపట్నం నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తుంటే మనకైతే ఫస్ట్ ఇబ్రహీంపట్నం విలేజ్ వస్తుంది, తర్వాత సీతారాంపేట, నోముల, అలానే స్ట్రైట్ వెళ్ళాలి. అటు నుంచి స్ట్రైట్ వెళ్ళాలి. లెఫ్ట్ వెళ్తే మళ్ళీ తిపాయిగూడెం సైడ్ వెళ్ళిపోతాం అనమాట. మ్యాప్ లో కూడా లొకేషన్ ఆన్ చేసుకొని వెళ్ళండి అండి, కరెక్ట్ రూట్ తీసుకెళ్తుంది. ఆ రూట్ల వరకు వెళ్ళారంటే చాలు, అక్కడ నుంచి అన్ని బ్యానర్స్ అన్ని కూడా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి సీతారాంపేట అన్నమాట, మా విలేజ్. ఇబ్రహీంపట్నం తర్వాత ఇక్కడ మా అక్క మా ఇల్లు చూపిస్తానని చెప్పేసి వీడియో తీస్తుంది అనమాట. ఎగ్జాక్ట్ గా ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో అండి స్టార్టింగ్, ఐ మీన్ రైట్ సైడ్ లో ఫస్ట్ హౌస్ చిన్నది, ఫస్ట్ ఫ్లోర్ వరకు ఉంది చూడండి. ఈ హౌస్ అన్నమాట ఎగ్జాక్ట్ గా. ఇది వచ్చేసి మా హౌస్. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి నోముల, తర్వాత మంచాలు, తర్వాత ఆరుట్ల విలేజ్ అన్నమాట. లెఫ్ట్ వెళ్ళకూడదు, స్ట్రైట్ వెళ్ళాలి. తర్వాత నుంచి మొత్తం బ్యానర్స్ అన్ని కూడా ఉన్నాయి. ఈ జాతర వచ్చేసి December 2 వరకు కూడా ఉంటుందండి. చూడండి అన్ని ఎక్కడికక్కడ బ్యానర్స్ ఉన్నాయి. మీకు లొకేషన్ అయితే ఈజీగానే ఉంటుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. మంచిగా వాటర్ అంతా బాగుంటుంది, ప్రతిదీ దొరుకుతాయి. అంతా మరీ విలేజ్ కూడా ఏం కాదు. ఇది వచ్చేసి ఆ రూట్లో బుగ్గ జాతర అండి, అంటే రామలింగేశ్వర స్వామి ఉంటారు, అంటే శివయ్య. చూడండి ఈ స్టార్టింగ్ నుంచి జాతర వరకు ఎలా వెళ్ళాలో కంప్లీట్ గా కూడా ఇలా బ్యానర్స్ అండ్ రూట్స్ కూడా పెట్టారు, ఏ స్ట్రీట్ నుంచి వెళ్ళాలని. కొంచెం విలేజ్ కదా, కన్ఫ్యూజ్ కాకుండా పెద్ద రోడ్లలో ఎక్కడి నుంచి ఉందనేది ఎగ్జాక్ట్ గా పెట్టారు. ఎవరైనా విజిట్ అవ్వాలనుకుంటే కార్తీక మాసంలో శివునికి దగ్గరగా దీపం పెట్టేసి అభిషేకం ఏమన్నా చేసుకోవాలన్నా, లేదా వ్రతాలు కూడా ఉన్నాయండి అక్కడ. ఎవరైనా చేసుకోవాలనుకుంటే షూర్ గా చేసేసుకోండి. చాలా బాగుంది. పూజారులు కానీ ప్రతిదీ మనకైతే అక్కడ దొరుకుతాయి. ఒకవేళ మన ఇంటి దగ్గర నుంచి ఏమైనా తీసుకోలేదు, మర్చిపోయామనుకున్నా కూడా ప్రతిదీ దొరుకుతాయి. షాప్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి అక్కడైతే. వీకెండ్స్ లో మాత్రం వెళ్ళకండి, సాటర్డే, సండే, మండే కూడా రష్ ఉంటారు. మళ్ళీ మేము వచ్చేసి ట్యూస్డే వెళ్ళామన్నమాట. నేను ఇమీడియట్ గా పోస్ట్ చేసేస్తాను వీడియో, ఎందుకంటే మళ్ళీ జాతర అయిపోయాక పెడితే మరీ గలీజ్ గా ఉంటుంది కదా, అందుకని నేను ముందైతే పెట్టేస్తాను వీడియో. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఇక్కడ వచ్చి మేము ట్యూస్డే వెళ్ళాము. ట్యూస్డే వెళ్తే కూడా చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. అంటే ఈ రేస్ చాలా తక్కువ. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పటికి ఇప్పటికి వీక్ మిడిల్ లో వెళ్ళండి, వీక్ మిడిల్స్ లో ఈజీగా ఉంటుంది. అంటే వెహికల్ కూడా రూపాయల దాకా వెళ్ళొచ్చు. అదే ఎండ్స్ లో వెళ్ళారనుకోండి, వెహికల్ ఎక్కడనో పెట్టి ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది. పిల్లలకి మంచిగా ఈ ఎగ్జిబిషన్ టైప్ లో ఉంటాయి. మనం ఏమైనా కొనుక్కోవడానికి కూడా థింగ్స్, గాజులు అన్ని కూడా ఉంటాయి. చూడండి చాలా షాప్స్ ఉన్నాయి. రోడ్ కూడా అంత ప్రాబ్లం ఏం లేదండి, ఈజీగానే ఉంది. మంచి రోడే, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. కానీ కొంచెం డిస్టర్బెన్స్ చేయకండి అండి, ఎవరు వెళ్ళినా కూడా. ఎక్కడ స్టాప్ చేయమంటే అక్కడనే వెహికల్ స్టాప్ చేసుకుని వెళ్ళండి. మేము రూపాయల వరకు వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ రివర్స్ వెళ్ళాల్సి వచ్చింది, చూసుకోలేదు మేము. అండ్ ఇక్కడ పోలీస్, హెల్త్ చెకప్ అన్ని కూడా అందుబాటులోనే ఉన్నాయి. మిస్ కాకుండా అన్ని ఈజీగా ఉంటాయి. చూడండి ఎన్ని టాయ్ షాప్స్ ఉన్నాయో. కొంచెం మీ పిల్లల కళ్ళు మాత్రం మూసుకొని వెళ్ళండి, లేకపోతే అన్ని టాయ్స్ మనమే తిప్పేయలేము. అక్కడికి మా హాల్ అయితే తీసేసుకున్నారు, చాలా కొనిపించుకున్నారు. అది నేను సపరేట్ షార్ట్ లో పెడతాను. ఆల్రెడీ అవి విరిగిపోవడం కూడా జరిపోయింది. ఇది నేను మార్నింగ్ వెళ్ళేసి వచ్చాము, నైట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ గ్యాప్ లోనే ఈ టాయ్స్ పని కూడా అయిపోయింది అనమాట.
చూడండి గుడి దగ్గరకు వచ్చాను. ఈ గుడి లోపలికి వెళ్ళాలంటే మాత్రం ఆ వాటర్ దాటేసే వెళ్ళాలన్నమాట. ఈ వాటర్ అన్ని కూడా బోర్ వెల్స్ ఉంటాయి కదండి, అక్కడ నుంచే వస్తాయి, పంప్ నుంచి. మంచిగా బాత్ చేయడానికి కూడా ఉంది, అండ్ స్నానం చేసుకుని డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా రూమ్స్ ఉన్నాయి ఈజీగా అన్ని కూడా. చూడండి ఇక్కడ ఈ వాటర్ లో నుంచి నడిచి వెళ్ళాలి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఎక్కువ లోతు ఉండదు, ఏముండదు కదా, అందుకని ఎప్పటికప్పుడు వాటర్ వెళ్తూనే ఉంటాయి. ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి ఆరుట్ల బుగ్గ జాతర అనేది. చూడండి ఇక్కడ నిష్కల్ని అండ్ ఆద్యం పట్టుకొని నేను వెళ్తున్నాను. వాళ్ళకి హాఫ్ వర్క్ కూడా రాలేదు ఆ వాటర్. లోపల శివుడు మిడిల్లో ఉంటారు, వాటర్ కూడా వస్తూనే ఉంటాయి ఎప్పుడప్పుడు. చూడండి పైనుంచి వాటర్ పడుతూ ఇలా అన్ని కూడా షవర్స్ లాగా అన్ని పెట్టారండి. ఫెసిలిటీస్ అయితే అన్ని బాగానే ఉన్నాయి. మంచిగా ఇలా చేసుకునే వాళ్ళు ఇలా అక్కడ బోర్వెల్ దగ్గర కూడా 9 మంది చేసుకుంటారు. ఈ వాటర్ ఇక్కడ ప్రదక్షిణాలు చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త, పైకి కిందికి ఉంటుంది, అది ఎవరం చెప్పలేం కదా, వాటర్ లో కనపడదు. సో జాగ్రత్తగా వెళ్ళి రండి. ఇప్పుడు మీకు చూపించిన దాని దగ్గర కొంచెం పైనుంచి వస్తాయండి వాటర్. ఆ ప్లేస్ లో వెళ్ళి పిల్లల్ని కూర్చోబెట్టి ఆడిపిస్తున్నాను, ఇక్కడైతే ఎవరు లేరు అని చెప్పేసి. ఇంకా కొంచెం పైకి వచ్చేసి పెద్ద శివలింగం ఉంటది అనమాట. మనకైతే ఈ ఒత్తులు అన్ని కూడా అక్కడే దొరుకుతాయండి, లేదా ఇంటి దగ్గర నుంచి కూడా తీసుకొని వెళ్ళొచ్చు. కార్తీక మాసంలో వెళ్ళి దీపం వెలిగకుండా ఎవరైతే రారు కదా, సో మేమైతే ఇక్కడ ఉసిరికాయ దీపం వెలిగిస్తున్నాం అనమాట. ఫస్ట్ వచ్చేసి నేను మమ్మీ వెలిగిస్తున్నాం, మళ్ళీ వీడియో తీయడానికి ఎవరు ఉండరు కదా, అందుకని ఫస్ట్ అక్క వీడియో తీసింది, తర్వాత అక్క పెడుతుంటే నేను తీసానమాట. చూడండి వీడియో కంప్లీట్ గా. తర్వాత అక్కడ నుంచి కొంచెం ఇట్లా స్టెప్స్ ఉంటాయండి పైకి వెళ్ళడానికి. అక్కడ నుంచి పైకి వెళ్తే మనకి ఎల్లమ్మ తల్లి అన్ని కూడా టెంపుల్స్ ఉంటాయి ఒక్కొక్కటిగా. పిల్లలైతే అన్ని దేవుళ్ళని గుర్తుపడుతున్నారండి. ఎల్లమ్మ తల్లి దగ్గరికి వెళ్ళగానే ట్విన్స్ అయితే ఎల్లమ్మ తల్లికి జై, ఎల్లమ్మ తల్లికి జై అని చెప్పేసి అరుస్తా ఉన్నారు. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు వాటర్ లో, అండ్ ఇన్ని గాడ్స్ ని, ఇన్ని దేవుళ్ళని ఒకటేసారి చూడడం వాళ్ళకి చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అక్కడ నుంచి మేమైతే కిందికి దిగాము. తర్వాత ఇంకేముంటాయి, టాయ్స్ షాప్సే, టాయ్స్ కొనుక్కొని ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. పెద్దోళ్ళు ఇద్దరు డాక్టర్ సెట్ తీసుకున్నారు, చిన్న వచ్చేసి గిన్నెలు తీసుకుంది ఆడుకోవడానికి. ఇంతే అండి వీడియో. బాయ్, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.